హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చలికాలం పోయి వేసవికాలం వచ్చేసింది. మార్చి నెలలో ఎండలు పెరగగా ఏప్రిల్ వచ్చేసరికి బాణుడు బగబగమంటున్నాడు. దాంతో ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాలంటే భయపడుతున్నారు. ఇక ఎండలకు తోడు వేడి గాలులతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ వేసవి కాలంలో ఎంత నీరు తాగినా మండే ఎండల కారణంగా శరీరంలో ఉండే నీరంతా చెమట రూపంలో ఆవిరైపోతుంది. దాంతో తరచూ దాహం వేస్తూనే ఉంటుంది. దీనిని అతిదాహం అంటారు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే సులువుగా ఈ సమస్యను నివారించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. సాధారణంగా చాలామంది దాహం తీర్చుకునేందుకు ఫ్రిడ్జ్ వాటర్ తాగుతూ ఉంటారు. కానీ ఫ్రిడ్జ్ వాటర్ ఎంత తాగినా మళ్ళీ కొద్దిసేపటికి దాహం వేస్తూనే ఉంటుంది. అలా కాకుండా మట్టి కుండలో నీరు నిల్వ చేసుకుని తాగితే అతి దాహం తగ్గుతుందట. అలాగే గంజి కూడా దాహాన్ని తగ్గిస్తుంది. అన్నం వండిన తరువాత వచ్చే గంజిలో పచ్చి ఉల్లి ముక్కలు వేసి తీసుకుంటే అది దాహం తగ్గుతుంది. ఈ వేసవి కాలంలో కేవలం నీళ్లు తాగినంత మాత్రాన దాహం తీరినట్టు అనిపించదు. అందుకే నీళ్ళే కాకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సబ్జ నీళ్లు, బార్లీ నీళ్లు వంటి కూడా తరచూ తీసుకుంటే అతి దాహం సమస్య తగ్గుతుంది. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే ధనియాలతో తయారు చేసిన కషాయంలో తేనె కలిపి తీసుకోవాలి. వేసవిలో ప్రతిరోజు 1 కప్పు చొప్పున దీనిని తీసుకుంటే అతిదాహం సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇక పండ్ల రసాలతో తోడు దాహార్తిని తీర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా పుచ్చ, కర్బూజా, నారింజ, బత్తాయి, దానిమ్మ వంటి పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఈ పండ్ల రసాలు ఎండ వేడిమి నుంచి కూడా మనకి రక్షణ ఇస్తాయి. విన్నారుగా ఫ్రెండ్స్, ఈ చిట్కాలు పాటించి మీ అధిక దాహార్తిని తీర్చుకోండి. ఈ ఎండాకాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండి వడదెబ్బ నుండి రక్షణ పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.